హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మరొక సరికొత్త రెసిపీ చేస్తున్నాం. నేను చేసిన రెసిపీ కాదండోయ్, మా అత్తయ్య చేసిన స్పెషల్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే ప్రతి ఇంట్లో చేస్తారు, కానీ మా అత్తయ్య చేసిన చికెన్ కర్రీలో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఒక హోమ్ మేడ్ ఫీల్ ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది. సో లేట్ ఎందుకు, చూద్దాం రండి మా అత్తయ్య చికెన్ కర్రీ ఎలా చేస్తున్నారు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కారం, క్రిస్టల్ సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం. బాండీలో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మంచి హీట్ అయ్యాక ముందుగా జీలకర్ర వేసాం. జీలకర్ర వేయగానే వచ్చే ఆ స్మెల్ కిచెన్ మొత్తం అలా స్ప్రెడ్ అయిపోతుందండి. నాకైతే ఆ స్మెల్ చాలా ఇష్టం. చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవి బాగా వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఓపికతో ఫ్రై చేయాలండి, తప్పదు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. చాలామంది ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి చేస్తారు, కానీ మేము అలా కాదు. మేము కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం. గోల్డెన్ బ్రౌన్ అయిన ఆనియన్స్లోకి చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం సేపు లిడ్ పెట్టి ఉడికించుకుందామండి. చికెన్ వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది. చికెన్ అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా మొత్తం మళ్ళీ కొంచెం సేపు లిడ్ పెడదామండి. చికెన్ అంతా ఉడికిన తర్వాత కొంచెం క్రిస్టల్ సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో కర్రీ స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మనం గ్రేవీ కోసం ముందుగా గసగసాలు వేయించుకొని కట్ చేసిన టమాటా, ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదా, అవన్నీ ఒక మిక్స్చర్లో పేస్ట్గా చేసుకుందామండి. అదే చెప్పా కదా, మనం ఈ పేస్ట్ని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుందాం. మళ్ళీ పేస్ట్ వేసాక బాగా మిక్స్ చేసి కొంచెం స్లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం చికెన్ని మొత్తం. అండ్ ఇంకా దాంట్లో కూడా కొన్ని వాటర్ పోసి అవన్నీ
వేసేసాము, పేస్ట్లో వాటర్ కూడా. ఇది కర్రీకి మంచి థిక్నెస్ని ఇస్తుందండి అండ్ రిచ్ టేస్ట్ని కూడా ఇస్తుంది మనం ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల. అండ్ కర్రీ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడొచ్చు మీరు, గ్రేవీ చూడండి ఎంత చిక్కగా థిక్గా ఉందో. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చికెన్ ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్గా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం మొత్తం గ్రేవీకి పట్టేలాగా ఒకసారి లిడ్ పెట్టేద్దాం. కొత్తిమీర వేసేసి లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో ఎందుకు వేయాలి అంటే తక్కువ క్వాంటిటీ సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. రా స్మెల్ అసలు రాదు మనకి అండ్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా అత్తయ్య నాకు చెప్పిన సీక్రెట్ టిప్ అండి, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా వేశారా? ఇంకా ఇప్పుడు కర్రీ రెడీ అండి. కర్రీ రెడీ కదా. నాకైతే చిన్నప్పుడు చికెన్ కర్రీ చేస్తుంటే ఇంకా ఎప్పుడు అయిపోతుందా కర్రీ చేయటం, నేను ఎప్పుడు తినాలా అన్న ఫీలింగ్ ఉండేది నాకు చిన్నప్పుడు చాలా, చికెన్ కర్రీ చేసినప్పుడు. ఇప్పుడు సేమ్ అదే ఫీల్ వచ్చింది. కర్రీ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అండి, ఎంత బాగా స్మెల్ వస్తుందో. నాకైతే ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది. ఒక 1 minute అలా ఉంచేసి ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయడమే. చూడండి కర్రీ ఎంత బాగుందో, చూస్తుంటే గ్రేవీ కూడా చిక్కగా థిక్గా అండ్ చూడటానికి కూడా రిచ్గా కనిపిస్తుంది. మా అత్తయ్య నన్ను టేస్ట్ చేయమన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను. సో నాకు సర్వ్ చేస్తుంది అత్తయ్య, నేను తినేసి చెప్తా ఎలా ఉందో. అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ గ్రేవీ కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది. చూడండి మీరు చూస్తుంటే కూడా నాకైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చూడండి నేను తినేసి టేస్ట్ కూడా చెప్పేస్తాను ఇప్పుడే. టేస్ట్ కూడా సూపర్ ఉందండి, నాకైతే బాగా నచ్చింది.
మీరు ఇలా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.